హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టెల్. ఈరోజు సండే కాబట్టి గ్రామర్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ సండే నేను మీకు ఆర్టికల్స్ గురించి చెప్తున్నాను. మనకి ఆర్టికల్స్ ఇంగ్లీష్లో డెఫినెట్ అండ్ ఇండెఫినెట్ అని 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే ఆ పర్టికులర్ నౌన్స్ని అవి స్పెసిఫిక్గా లేదా జనరలా అనేది తెలియజేస్తూ ఉంటాయి అన్నమాట. అవి మనకిప్పుడు ఫస్ట్ డెఫినెట్ ఆర్టికల్ ది గురించి చూద్దాం. దీని మాత్రం డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఏ అండ్ యాన్ని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటారు. ఈ ది అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ నౌన్ని, అంటే నౌన్ అంటే ఏంటి, ఏది ఎనీ నేమ్ అనమాట. అది ఒక స్పెసిఫిక్ నౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తీసుకుంటే ఆ పర్సన్ ముందు ది వాడాలంటే అతను యూనిక్ అయి ఉండాలి. ఇప్పుడు మూన్ తీసుకున్నాం అనుకోండి, ది మూన్, ద మూన్ అంటాను, ఎందుకంటే మూన్ ఈజ్ యూనిక్ అది. అలాగే ఇప్పుడు ఒక పర్సన్ గురించి దా చెప్పామంటే అది వాడు యూనిక్ అయి ఉండాలి అక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ద సింగర్ అంటే ఆ సింగర్ పర్టికులర్ అనమాట. అతని పేరు వస్తుంది అక్కడ, ద సింగర్ అంటే ఇంక అతనే సింగర్, ఇంక వేరే వాళ్ళు కాదన్నట్టు అనమాట. ఇలా స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ద సన్ ఈజ్ బ్రైట్ టుడే అని చెప్పామనుకోండి, సన్ అనేది ఏంటి మనకి యూనిక్ ఒకటే ఉంది, అది చాలా స్పెసిఫిక్గా ఉంటుంది అది. అదే నెక్స్ట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ సన్ కాబట్టి. నెక్స్ట్ ఐ సా ద మూవీ యూ రికమెండెడ్. ఇంకొక సిచ్యువేషన్ ఏముందంటే ఇది వినేవాడు మాట్లాడేవాడికి తెలిసిన విషయం ఏమి ఉండాలి. ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడికి ఆల్రెడీ వింటున్నప్పుడు వాడికి ఇద్దరికి తెలిసినప్పుడు కూడా దా యూజ్ చేయొచ్చు. ఐ సా ద మూవీ యూ రికమెండెడ్. నువ్వు నాకు ఏదైతే రికమెండ్ చేస్తే ఆ మూవీ నేను చూశాను అని చెప్పడం, అంటే పర్టికులర్గా అనమాట. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే అది అది పర్టికులర్గా అదే అంటుంటాం కదా మనం. సో అలాంటి సందర్భంలో మనం దా అనేది యూజ్ చేయాలి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏ అండ్ యాన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ అనేది ఒకటి ఉంది, ఒక ఐటమ్ ఉంది అనేది రిఫర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం జనరల్గా కూడా రిఫర్ చేయాలి. స్పెసిఫిక్ అవ్వదు, జనరల్ అవుతుంది మనకి. ఇప్పుడు నేను ఏమన్నా అనుకో, ఇప్పుడు ఐ వాంట్ ఏ పెన్ అని అడిగినప్పుడు అక్కడ ఏదో ఒక పెన్ అనే మీనింగ్ వస్తుంది. ఒక పెన్ కావాలి, బట్ అది ఏదైనా అయి ఉండొచ్చు. అలాగే ఐ వాంట్ దా పెన్ అనుకోండి, నాకు పర్టికులర్గా ఆ పెన్నే కావాలన్నట్లు. ఇలా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ యాన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఓవెల్స్ ఉన్నాయి, ఏఈఐఓయు అనే ఓవెల్స్ ఉన్నాయి. ఈ ఓవెల్ లెటర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఉంటాయి కదా, వాటి ముందు మనకి యాన్ అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏతో స్టార్ట్ అయింది అనుకోండి, యాన్ యాపిల్, యాన్ ఎగ్, యాన్ ఐస్ క్రీమ్, యాన్ ఆమ్లెట్, యాన్ అంబ్రెల్లా, ఇలాగనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ సా ఏ క్యాట్ అవుట్ సైడ్. నేను బయట ఒక పిల్లిని చూశాను. హీఈస్ యాన్ ఇంజనీర్. అతను ఒక ఇంజనీర్. ఇలా ఇంజనీర్ ఈ స్టార్ట్ అయింది కాబట్టి యాన్ వచ్చింది. క్యాట్లో సీతో స్టార్ట్ అయింది కాబట్టి ఏ వచ్చింది, బికాస్ సి ఈజ్ ఏ కాన్సనెంట్. ఎప్పుడు ఆర్టికల్స్ యూజ్ చేయాలి అంటే దా అనేది వచ్చినప్పుడు మనకి స్పెసిఫిక్ నౌన్స్, అది గుర్తుంచుకోవాలి. ఈ స్పెసిఫిక్ నౌన్స్ ఏంటి అంటే మీకు నౌన్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. అందులో టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి, అక్కడ కూడా ఒకసారి చూడొచ్చు మీరు, క్లారిటీ కావాలంటే మీకు. నెక్స్ట్ ఏ అండ్ యాన్ని మనం జనరల్గా యూజ్ చేస్తాం. అవి ఎప్పుడైనా సరే అన్కౌంటబుల్ నౌన్స్ ఉంటాయి, ప్లూరల్ నౌన్స్ ఉంటాయి, వాటి ముందు ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఇప్పుడు డాగ్స్ అనేది ప్లూరల్ కదా, అందుకని ఖచ్చితంగా ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. అలాగే వాటర్ అనేది ఏంటి అన్కౌంటబుల్ నౌన్. ఒక వాటర్, 2 వాటర్ అని కౌంట్ చేయలేం కదా మనం, అందుకని అది అన్కౌంటబుల్ నౌన్ అవుతుంది. దాని ముందు కూడా ఏ ఆర్టికల్ యూజ్ చేయకూడదు, ఇవి గుర్తుంచుకోవాలి. స్పెషల్ కేసెస్ కొన్ని ఉంటాయి, వాటి గురించి కూడా చూద్దాం. ఇప్పుడు దా అనేది సూపర్లేటివ్స్తో యూజ్ చేయొచ్చు. అంటే మనం ఏమంటామంటే మనకి ఇంగ్లీష్లో ఈఎస్టీ ఉంటాయి కదా, అంటే టాలెస్ట్, బెస్ట్, ఫైనెస్ట్, ఇలాగనమాట, షార్టెస్ట్, ఇలాగా అంటే ఈఎస్టీ ఏ పదాలు అంటారు వాటిని. వాటి ముందు ఖచ్చితంగా దా యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు కంట్రీస్ కానీ ప్లేసెస్ ముందు కానీ దా ఎప్పుడు యూజ్ చేయాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి, కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు దా అనేది హ్యావ్ ప్లూరల్ నేమ్స్ లేదా రిపబ్లిక్ లేదా కింగ్డమ్ అనే పదాలు ఉన్నప్పుడు మనం దా యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూస్తే ద యునైటెడ్ స్టేట్స్, ద యునైటెడ్ కింగ్డమ్, అంటే ఈ స్టేట్స్ అందులో చూడండి అన్నీ కలిసి ఉన్నాయి అక్కడ. ద యునైటెడ్ స్టేట్స్ అంటే ప్లూరల్ వచ్చింది అక్కడ. అండ్ ద యునైటెడ్ కింగ్డమ్, అందులో కింగ్డమ్ వచ్చింది. మరి ద ఇండియా అనకూడదు అంటే అనకూడదు, రీజన్ బికాస్ ఆఫ్ ఇదే అక్కడ. అది ప్లూరల్ లేదు, అట్ ద సేమ్ టైం కింగ్డమ్ అనే మీనింగ్ కూడా లేదు. సో అందుకని అనమాట.
సో, మీకైతే ఇక్కడ నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. అందులో ఆ బ్లాంక్స్‌లో మీ ఆన్సర్స్ రాసి, స్క్రీన్‌షాట్ అయినా తీసి నా మెయిల్‌కి సెండ్ చేయండి. ఎవ్రీ వీడియోలో నేను మెయిల్ ఇస్తాను మీకు. అందులో ఆ మెయిల్‌కైనా సెండ్ చేయొచ్చు. లేదా కామెంట్‌లో కామెంట్ చేయొచ్చు. ఏదైతే ఈజీగా అనిపిస్తే అది మీరు ఫాలో చేయండి. అండ్ మీకు అంటే ఇంకా దా అనేది ఇంకా ఎన్ని సిట్యుయేషన్స్‌లో యూజ్ చేయొచ్చు అనేది కూడా ఇప్పుడు దా ఒకసారి, యా, ఏ ఒకసారి, యాన్ ఒకసారి కంప్లీట్‌గా క్లియర్‌గా వీడియో చేస్తాం మళ్ళీ నెక్స్ట్ సండే. ఈరోజే వీడియోలో మొత్తం అన్నీ క్లియర్‌గా కవర్ చేయాలంటే ఏమవుతుంది చాలా లెంథీ అరౌండ్ 20 మినిట్స్ వస్తుంది. అంత సేపు చూసే అంత పేషెన్స్ మోస్ట్‌లీ ఎవరికీ ఉండదు కదా! అందుకని ఇలాంటి చంక్స్‌గా ఫార్మ్ చేస్తున్నాను నేను కావాలని. అండ్ ఎక్కువ డీటెయిల్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేయొచ్చు అలా చేయడం వల్ల. సో, అది ఈరోజు చెప్పిన క్లాస్ మీకు అర్థమైందనుకుంటున్నాను. మీ డౌట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. యాస్ సూన్ యాస్ వాటికి రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో, దట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.